అమెరికాకు చెందిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో నార్వే యువరాణి మెట్టే మరిట్ సాన్నిహిత్యం యావత్ యూరప్లోని హాట్ టాపిక్గా మారింది. ఎప్స్టీన్ ఇప్పుడు జీవించి లేనందున అతనితో ఆమెది ఎలాంటి సాన్నిహిత్యం అనే వివరాలు తెలియదు. కానీ అతనితో ఫ్రెండ్షిప్ చేసినందుకు మాత్రం ఆమె దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఎప్స్టీన్ ప్రిన్సెస్ మధ్య 3 ఏళ్ల పాటు సంభాషణలు జరిగాయి. 2011లో కామన్ ఫ్రెండ్ వారిద్దరిని కలిపాడు. 2014 వరకు వారి మధ్య వందలాది ఈమెయిల్ సంభాషణలు జరిగినట్లు ఇటీవల విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా వెల్లడైంది. అతనితో యువరాణికి లైంగిక సంబంధాలు ఉన్నాయో లేవో అనే వివరాలు తెలియవు. కానీ ఫ్లోరిడాలోని ఎప్స్టీన్ పామ్ బీచ్ హౌస్లో ఆమె 4 రోజులు గడిపినట్లు డాక్యుమెంట్స్లో ఉంది. వారి మధ్య జరిగిన సంభాషణలలో ఎప్స్టీన్ను స్వీట్ హార్ట్ అని సంబోధించింది. ఇక 2008లో అతడు జైలు శిక్ష అనుభవించిన విషయం ఆమెకు అప్పటికే తెలుసు. సో చేసిన పని మంచిది కాదని ఒప్పుకో అని ఆమె 2011 అక్టోబర్లో రాసిన మెయిల్లో ఉంది. ఎప్స్టీన్ నేర చరిత్ర తెలిసినప్పటికీ అతనితో సంబంధాలు కొనసాగించడం తన తప్పుడు నిర్ణయమని ఆమె అంగీకరించారు. రాజకుటుంబానికి ఇబ్బంది కలిగించినందుకు ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం నార్వేలో పెద్ద చర్చకు దారితీసింది. ఎప్స్టీన్తో ఆమె స్నేహాన్ని చూసి నార్వే ప్రజలు షాక్ అవుతున్నారు. దీంతో పాటు ఆమె కుమారుడు మారియస్ బోర్గ్ హొయిబీ ఎదుర్కొంటున్న ఇతర ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంలో రాయల్ ఫ్యామిలీ మీద ఒత్తిడి పెంచింది. మెట్టే మరిట్ 2001లో నార్వే యువరాజు హాకన్ను పెళ్లి చేసుకుంది. ఆమె ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. పెళ్లి జరిగే నాటికి ఆమెకు మరియస్ బోర్గ్ హొయిబే అనే 4 ఏళ్ల కొడుకున్నాడు. అతనికి ఇప్పుడు 29 ఏళ్లు. ఇతనిపై పలు అత్యాచార అభియోగాలు కూడా నమోదయ్యాయి. వాటిపై కోర్టులో విచారణ కూడా జరుగుతుంది. సో మరియస్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కాకున్నప్పటికీ, ప్రజా జీవితంలో లేనప్పటికీ సవతి తండ్రి ఇంట్లో పిల్లవాడిలాగే ప్రిన్సెస్ ఇంగ్రిడ్ అలెగ్జాండ్రా, ప్రిన్సెస్ స్వెర్రే మాగ్నస్తో కలిసి పెరిగాడు. మరియస్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అతనికి తాము మద్దతిస్తామని రాజకుటుంబం ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే మెట్టే మరిట్ ఊపిరితిత్తులకు సంబంధించిన పల్మనరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఇది ప్రాణాంతక వ్యాధి.